నమస్తే. కాకరపాదు ఉంది. 2 కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాం. గేటుకి పక్కనే ఉన్న రాంబాణం మొక్క పైన ఇదంతా పాకేసింది. అంటే మామూలు కూరగాయల తొక్కలు అవి మొక్క మొదట్లో వేసేస్తాను కదా, గింజలు ఏమైనా ఉంటే అది మొలిచినట్టుంది. కానీ చాలా బాగా అవుతున్నాయి కాయలైతే. ఒకసారి హార్వెస్ట్కి 1 కిలో వరకు వస్తున్నాయి. ఇదిగోండి, చూసారా? కొంచెం ఇంకా లేతగా ఉండేటప్పుడే తీసేస్తున్నాను. ఇంకా పెరుగుతున్నాయి, లావుగా కూడా అవుతున్నాయి. కాకపోతే ముదురు గింజలు ఉంటున్నాయని ఇలా లేతగా ఉండేటప్పుడే తీస్తున్నాను. ఇవ్వండి, కాయలు అయితే మాత్రం మొదట్లో తీసేటప్పుడు ఒక 1/2 కిలో, అరకిలో అలా ఉండేవి. ఇప్పుడు 1 కిలో వరకు, ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువగానే వస్తున్నాయి. ఒక 4 రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేస్తున్నాము. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉండేది. మనం ఎంత చూసినా ఒక్కొక్కసారి కొన్ని కాకరకాయలు అయితే ఎక్కడో ఉండి పండిపోతుంటాయి. ఇది చిన్నది ఉంది, తర్వాత హార్వెస్ట్కి పనికొస్తుంది. ఇవ్వండి, లోపల ఒకటి ఉండేది. రోజు ఇదే పనండి, చూస్తుంటాను ఎక్కడ ఉన్నాయా అని, అవి గుర్తుపెట్టుకుంటాను. లేదంటే పండిపోతుంటాయి కదా, అందుకని. ఇదిగోండి, ఇది తీసేస్తున్నాను. కొంచెం లేతకు ఉంది కదా, అయినా తీసేస్తున్నాను. మరి ఇవ్వండి, ఇవి 2 ఇంకా ఉన్నాయి. అటువైపు గేటుకి అవతల వైపు ఉన్నాయి, అవి చూద్దాం రండి. అగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇంతకుముందు చూసాం, లేతగా ఉందని విడిచిపెట్టాం గోడ దగ్గర. ఇవ్వండి, ఇది ఒకటి ఉంది. మరి ముదిరినవి అయితే గింజలు ఉంటాయి. లేతవి తీసుకుంటే మనకి కూర చేయటానికి బాగుంటుంది అంతే. పైన ఉంది చూడండి. ఇంకా పైకి అయిన కాయలు ఏంటంటే కొంటికర్ర ఉంటుంది కదా, హొక్కులాగా, వాటితో తీస్తున్నాను. ఇలా అంటే అలా వచ్చేస్తాయి, ఎందుకంటే కాడలు చాలా డెలికేట్గా ఉంటాయి కదా, సన్నగా. ఇగోండి, ఇంకా చూద్దాం. ఇటువైపు ఉంది. ఇవి ఒకవైపు పాదు ఎండుతుంది కానీ మళ్ళీ కొత్త చిగురులు వస్తున్నాయి, మళ్ళీ పిందులు బాగా వస్తున్నాయి. అరటిపండ్లు ఉంటాయి కదా, గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత వస్తున్నాయి అరటిపండ్లు. అవి మెత్తగా పిసికి నీరు కలిపి ఆ మొక్క మొదట్లో వేసేస్తున్నాను. ఇంకా బియ్యం కడిగిన నీరు, కూరగాయల తొక్కలు, పశువులు అంటే ఆవు గత్తమైతే వేసాం, ఒకసారే వేసాం. ఇగోండి, ఇక్కడ కూడా ఉంది. ఇది తీసేద్దాం. కాయలు ఫ్రై చేస్తున్నాము, బాగుంటున్నాయి. పుల్ల బెల్లం కూర పెట్టినా బాగుంటుంది, కానీ ఎక్కువగా ఫ్రై చేస్తున్నాం అంటే మరీ మార్చకుండా కొంచెం బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇదొకటి చూడండి. ఇంకా పైకి ఉన్నాయి, అదే కుంటగర్రతో అన్నాను కదా, వాటితో తీయాలి. ఇంకా మొక్క పైన ఉన్నాయి, బాగా ఎత్తుగా వందట్లేదు. అగొండ పైన ఇగో తీస్తున్నాను, చూసారా? ఇగోండి, మునక్కాడలకి ఆటికి ఇలాగనే మరి, చూసారా? ఎలా అంటే అలా వచ్చేస్తుంది. ఇగోండి, పడిములిచింద అయినా బాగా అవుతున్నాయి. పండినవన్నీ విత్తనాలు అయితే ఉంచాను, ఎవరైనా అడిగినా ఇవ్వటానికి అవుతుందని. లేదంటే ఒక్క 2 పాదులు ఉంటే చాలండి, చాలా ఎక్కువ కాయలు అయిపోతాయి, మనకు సరిపోతాయి కూడా. ఇవ్వండి, ఇన్ని అయ్యాయి. ఇంకా చూస్తాను, ఎక్కడైనా ఉంటే తీస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.